దాచునట్లు తన రెక్కల నీడలో నన్ను దాచునే, కోడి తన పిల్లలను దాచినట్లు తన రెక్కల నీడలో నన్ను దాచునే. జింక చికా 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 జింక చికా 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 జింక చికా చికా చికారే, జింక చికా 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 జింక చికా 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 జింక చికా చికా చికారే. పక్షిరాజు వలె రెక్కలు చాపి ఉన్నత స్థలములకు నన్ను నడిపినే, పక్షిరాజు వలె రెక్కలు చాపి ఉన్నత స్థలములకు నన్ను నడిపినే. జింక చికా 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 జింక చికా 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 జింక చికా చికా చికారే, జింక చికా 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 జింక చికా 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 జింక చికా చికా చికారే. ఎంతో ఇష్టము ఆయనకు నేను బహు ప్రియము, నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము, ఆయనకు నేను బహు ప్రియము. జింక చికా 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 జింక చికా 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 జింక చికా చికా చికారే, జింక చికా 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 జింక చికా 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 జింక చికా చికా చికారే. కోడి తన పిల్లలను దాచినట్లు తన రెక్కల నీడలో నన్ను దాచనే, కోడి తన పిల్లలను దాచినట్లు తన రెక్కల నీడలో నన్ను దాచనే. జింక చికా 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 జింక చికా 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 జింక చికా చికా చికారే, చికా 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 జింక చికా 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 జింక చికా చికా చికారే. పక్షిరాజు వలె రెక్కలు చాపి ఉన్నత స్థలములకు నన్ను నడిపెనే, పక్షిరాజు వలె రెక్కలు చాపి ఉన్నత స్థలములకు నన్ను నడిపెనే. జింక చికా 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 జింక చికా 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 జింక చికా చికా చికారే, జింక చికా 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 జింక చికా 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 జింక చికా చికా చికారే. కీర్తనలు 119:3-4. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపము ఎరుగరు, ఆయన ఆజ్ఞలను గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. దుష్టులు అలాగే ఉండగా గాలి చదరగొట్టు పొట్టు వలె నుండును, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తగినను, దుష్టుల మార్గం నాశనమునకు దారితీయును. పాటలు నేర్చుకున్నాం సరేనా. నెక్స్ట్ వీక్ కొత్త పాటలు, కొత్త యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నాం. ఈరోజు ఏమేమి సాంగ్స్ నేర్చుకున్నారు మీరు? కానీ ఇంకా సెకండ్ సాంగ్ నేనంటే సెకండ్ బెస్ట్. మీ 2 సాంగ్స్ నేర్చుకున్నారు కదా. అయితే ఫస్ట్ సాంగ్లో మనం ఎవరి గురించి నేర్చుకున్నాం? కాకింది. అందులో యేసయ్య భూమిని అంతటినీ సృష్టించాడా లేదా? సృష్టించాడు. అందులో పక్షులను సృష్టించాడా? ఎసర్మా సృష్టించాడు కదా. అందులో కాకి కూడా ఉంది కదా. అయితే యేసయ్య అందరినీ వాడుకుంటాడు కదా, ఎవరినైనా వాడుకుంటాడు. ఆయన మనుషుల్ని వాడుకుంటాడు, జంతువుని వాడుకుంటాడు, పక్షుల్ని వాడుకుంటాడు కదా. ఆయన ఎవరినైనా కూడా ఆయన పని కొరకు ఏం చేస్తాడు? యేసయ్య వాడుకుంటాడు. అంటే ఒక పని అక్కడ జరిగించాలి అని అంటే ఆ ప్లేస్లో మనిషి లేదనుకో, అక్కడ గాడిద ఉందో, లేకపోతే కుక్క ఉందో, లేకపోతే పక్షులు ఉన్నాయో, ఏమున్నాయో అని చూసి దాన్ని ఏం చేస్తాడు? దేవుడు వాడుకుంటాడు కదా. అయితే ఏలియాకి ఒక రోజంట అతను ఏం చేశాడంటే ఊరి చివరిలోకి వెళ్ళి దాచుకున్నాడు. ఎందుకనంటే ఎవరైనా వచ్చి నన్ను చంపేస్తారేమో అని చెప్పేసి ఇది ఏం చేశాడంటే ఊరి చివరికి వెళ్ళాడు. అతనికి ఫుడ్ లేదు, ఏం లేదు ఆ టైంలో. అయితే ఫుడ్ లేదు, ఏమీ లేకపోతే ఏమైంది అని అంటే దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ఎవరు? ఏలియా. ఓకేనా. అతను దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు కాకి ద్వారా అతనికి ఏం చేశాడు? రొట్టె ఇంకా మాంసం అంటే ఆహారం అతనికి
పంపించాడు. డైలీ మార్నింగ్ కాకి వెళ్ళి అతనికి ఆహారం ఇచ్చేది, మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళి ఆహారం ఇచ్చేది, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి ఆహారం ఇచ్చేది. అట్లా ఏం చేయబడ్డాడంటే పోషింపబడ్డాడు. సరేనా? అయితే ఈ ఏలియా ఎవరి ద్వారా పోషింపబడ్డాడు? కాకి ద్వారా పోషింపబడ్డాడు. అది ఎవరు చెప్పారు కాకికి? నువ్వు వెళ్ళి ఏలియాకి ఆహారం ఇవ్వమని దేవుడు చెప్పాడు కదా. దేవుడు చెప్పినప్పుడు ఆ కాకి ఏం చేసింది? తన పనిని తాను చేసింది. మరి మన పని ఏంటి చెప్పండి? మన పని ఏంటి? సండే స్కూల్కి రావాలి కదా, ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి కదా. ఇంకా మన పని ఏంటి? మంచిగా స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి కదా. మనకి ఇచ్చిన పనిని మనం చేయాలి కదా. మరి మీరందరూ కూడా సండే స్కూల్కి వస్తారా? చక్కగా పాటలు నేర్చుకుంటారా? చక్కగా వాక్యం నేర్చుకుంటారా? మంచి మంచి స్టోరీస్, మంచి మంచి కథల వాక్యాలు, ఇంకా మంచి మంచి సాంగ్స్, యాక్షన్ సాంగ్స్ అన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా? మరి మనం ఏసయ్య మనకి ఇచ్చిన పని, మనకి చెప్పిన పని మనం కూడా చేస్తే ఏసయ్య మనల్ని కూడా మంచిగా వాడుకుంటాడు అన్నమాట. ఓకేనా? ఈ స్టోరీ ద్వారా మనము కాకి ఎట్లయితే ఏసయ్య పనిలో ఉపయోగపడిందో మనము కూడా ఏసయ్య పనిలో చిన్నప్పటి నుంచే అన్ని విషయాల్లో కూడా ఉపయోగపడుతూ సండే స్కూల్లో, చర్చ్లో పెద్దలకి అన్ని విషయాల్లో కూడా మనము ఉపయోగపడాలి అనేది స్టోరీ ద్వారా మనము నేర్చుకుంటాం. ఓకేనా? ఓకే, ప్రార్థన చేసుకుందాం.